ఈరోజు తిరుమల లడ్డు వ్యవహారం అండ్ ఘీ సరఫరా మీద ఆ నెయ్యి అనేది అప్ టు ద మార్కు లేదు అనే అంశం మీద అసెంబ్లీ చర్చించింది. ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమాధానం చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు అసెంబ్లీలో. బేసిక్గా తిరుమల లడ్డు ఆ నెయ్యి సరఫరాకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చిస్తుంది అంటే, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే సమాజం మొత్తం ఎదురు చూసిండేది వాస్తవిక అంశాల ఆధారంగా ఈ చర్చ ఉంటుందేమో, ప్రకటన ఉంటుందేమో అని చెప్పి నేనైతే ఎదురు చూసాను. వాస్తవిక అంశాలంటే ఏంటివి? ఎవరైనా తిరుమలకు లడ్డు సరఫరా చేసే లడ్డు కోసం నెయ్యి సరఫరా చేసేటప్పుడు ఆ సరఫరాదారులు కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి ఒక అథెంటికేషన్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఆ తర్వాత తిరుమలలో కూడా టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు పాస్ అయితేనే నెయ్యి లోపలికి వెళ్తుంది, టెస్టులు ఫెయిల్ అయితే నెయ్యి వెనక్కి వస్తుంది. చాలా క్లియర్ అంశం కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు కదా. అయితే ఇప్పుడు కల్తీ జరిగినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేశారని చంద్రబాబు గారు చెబుతూ ఉన్నప్పుడు ఆ నెయ్యి లోపలికి ఎలా వెళ్ళింది అనేది ఎక్కడా కూడా చంద్రబాబు గారు చర్చించలేదు. ఎలా లోపలికి వెళ్ళింది? జగన్ గారు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ట్యాంకులు తిరుమలలోకి వచ్చాయి. అప్ టు ద మార్కు లేదు అని చెప్పి వాటిని వెనక్కి పంపించారు. వెనక్కి శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఒక క్రష్ స్టోన్ దగ్గరికి పంపించారు. అవే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో తెల్లవారుజామున 4 గంటలకు తిరుమలకి వెళ్ళాయి. అవి లోపలికి ఎలా వెళ్ళాయి? అదే సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు గురించి మాట్లాడారు అని చెప్పి జగన్ గారు క్లియర్గా చెప్పారు. అసెంబ్లీలో ఇంత చర్చలో ఈ లైన్ ఎక్కడా లేదు. కల్తీ జరిగింది, లోపలికి వెళ్ళింది అని అంటే ఎలా వెళ్ళింది? అప్ టు ద మార్కు లేకపోతే తిరుమలలో వెనక్కి వెళ్తాయి కదా ట్యాంకర్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 14 నుంచి 19 వరకు 14 సార్లు అలా అప్ టు ద మార్క్ లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాయి కదా. ఒక ట్యాంకర్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అప్ టు ద మార్కు లేదు అని దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు గారు 5 సంవత్సరాలంతా కల్తీ లడ్డూలే తయారు చేశారని చెప్పడం భావ్యమా, ధర్మమా? జగన్ గారు 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి కదా. ఆ వెనక్కి వెళ్ళిపోయిన ట్యాంకర్ను బేస్ చేసుకొని మొత్తం కల్తీనే జరిగిందని చెప్పడం భావ్యమా? అండ్ పోనీ తిరుమల 4 ట్యాంకర్లు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోపలికి రాలేదు కదా. చంద్రబాబు గారు సీఎంగా ఉన్న తర్వాత ట్యాంకర్లు లోపలికి వచ్చాయని చెప్పారు కదా. ఈ అంశం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించకపోతే ఇక ఏం ప్రయోజనం? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాజకీయ విమర్శలు చేస్తే ప్రయోజనం ఏముంది? చంద్రబాబు గారు ఏమంటున్నారు? వీళ్ళు వచ్చిన తర్వాత టీటీడీ నెయ్యి సరఫరాలు నిబంధనలు సడలించారు, అక్కడే వాళ్ళు కల్తీకి ఆస్కారం ఇచ్చారు అంటున్నారు. నిబంధనలు సడలించిన తర్వాత కొత్త కంపెనీలు ఏవి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకోలేదు. బోలే బాబా పేరు ప్రస్తావించారు చంద్రబాబు గారు. అది 2018లోనే చంద్రబాబు గారి పీరియడ్లోనే ఉంది అని జగన్ గారు ఆధారాలు చూపించారు. ఏఆర్ డైరీ గురించి ప్రస్తావించారు. అది 2013 నుంచే తిరుమలకు లడ్డు తయారీకి నెయ్యి సరఫరా చేస్తుందని చెప్పి జగన్ గారు ఆధారాలు చూపించారు. అవేం కొత్తవి కదా. ఆ రెండే సిబిఐ ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. మరి ఎక్కడ తప్పు చేశారు వాళ్ళు? కల్తీ నెయ్యి జరిగింది మీ హయాంలో ట్యాంకర్లు వెళ్ళాయి అని కదా జగన్ గారు పదే పదే చెప్పేది. సో ఏ ఒక్క అంశానికి క్లారిటీ లేకుండా అప్ టు ద మార్కు లేని లోపలికి ఎలా వెళ్ళిందో చెప్పకుండా వైవి సుబ్బారెడ్డి గారు భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, టికెట్ల వెనక ఇంకేదో, ఇవన్నీ కనుక టీడీపీ హయాంలోనే జరిగాయని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారి మీద ఎప్పుడు ఇవే ఆరోపణలా? ఎన్నిసార్లు ఆయన ఖండించారు? 18 సార్లు మాలేశారు. ఏంటివి? ఇదంతా కరెక్ట్ కాదు. మరి ఇంక వీళ్ళు అసెంబ్లీలో ఏం చర్చించారు? ఎన్డీడీబీ రిపోర్టు పట్టుకొని నేను జంతువుల కొవ్వుగా కలిసింది అని చెప్పాను, భగవంతుడే నాతో చెప్పించాడు అంటారు చంద్రబాబు గారు. ఇది ఏమన్నా ధర్మమా? ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడుందో చూపించాలి కదా అసెంబ్లీలో. అదిగో ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పిందని చెప్పి అది చూపించాలి కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కెమికల్స్ ఎట్లా తయారు చేస్తారో అవన్నీ సీసాలు పెట్టి ఏదో తయారు చేస్తారు, చూపించారు. ఏం అవసరం? అది మనం కెమిస్ట్రీ క్లాస్ చెప్పట్లేదు కదా అక్కడ. మరి అది ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడైనా చెప్పిందా? అది ఒక సస్పెక్ట్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది సోయాబీన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు అని చెప్పి ఫస్ట్ చెప్పింది. అది సస్పెక్ట్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయిన తర్వాత 2 ప్రెస్టీజియస్ ల్యాబ్లు చేయించారు కదా, అది లేదని చెప్పింది కదా. అది కదా చంద్రబాబు గారు ప్రస్తావించాలి.
ఆ! అసెంబ్లీలో కూడా ప్రకటన చేసేటప్పుడు కూడా వాస్తవిక అంశాలకు చాలా దూరంగా మాట్లాడుకుంటూ పోతే ప్రయోజనం ఏంటి అన్నది నా పాయింట్. ఏంటి ప్రయోజనం? అలా అలా చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో చర్చించడం వాళ్ళు ఫైనల్‌గా ప్రకటన ఒక్క అంశం మీదైనా క్లారిటీ ఉందా? టీడీపీ వాళ్ళే చెప్పండి. ఏ అంశం మీద క్లారిటీ ఉంది? మీరు ఒక్కటైనా ఆధారం చూపించి మాట్లాడుతున్నారా? కెమిస్ట్రీ ల్యాబ్‌లో కదా మనందరం చదువుకున్న వాళ్ళమే కదా! మనలో చాలామంది ఎంపీ స్టూడెంట్స్ ఉన్నారు కదా మీలో కూడా. కెమిస్ట్రీ ల్యాబ్‌లో కదా గ్లాస్ పెట్టి మనం ప్రయోగాలు చేసేవి ఎట్లా అది చూపెడుతున్నారు. కెమికల్‌ది ఎట్లా తయారు చేస్తారు? ఏంది అని చెప్పి. అది కాదు కదా! ఒక క్లియర్ కట్‌గా ఎక్కడ చర్చించారు? నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. జగన్ గారు లేవనెత్తిన ఏ అంశానికి వీళ్ళు సమాధానం చెప్పలే. ఆయన మాట్లాడిన దేనికి కూడా మళ్ళీ ఏదన్నా అంటే జగన్‌కి అది భక్తి లేదు, అన్నానికి ఇది భక్తి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు 2009 అప్పుడు మేము అధికారంలోకి వస్తే మొత్తం 2 జీవోలు కొట్టేస్తామని చెప్పారు కదా! రాజశేఖర రెడ్డి గారు తిరుమల విస్తీర్ణాన్ని పెంచుతూ తీసుకొచ్చిన ఆ జీవో 350 కిలోమీటర్ల పరిధికి పెంచుతూ తీసుకొచ్చిన జీవో అండ్ దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం చేసే జీవో కొట్టేస్తామని చంద్రబాబు గారు చెప్పారు కదా! ఆ అంశం మీద ఎక్కడైనా మాట్లాడారా? అసలు దేనికి క్లారిటీ ఇవ్వాలి? నాకు ఆశ్చర్యం అనిపించేది అదే. ఎంతసేపు ఉన్న జగన్కి భక్తి లేదు, వైవి సుబ్బారెడ్డి గారికి ఇది. ఎక్కడైనా కనుక సిబిఐ సిట్ విచారణ చేసింది? ఎక్కడైనా రాజకీయ నాయకులను ప్రస్తావించిందా? టీటీడీలో కొందరు అధికారులు లెక్కకు ఆశపడి ఆ విధంగా చేశారు, డైరీలో ఉన్న వాళ్ళతో కుమ్మక్కాయ అని చెప్పారు. వాళ్ళు సిబిఐ సిట్ తీసుకున్నటువంటి ట్యాంకర్లు శాంపుళ్ళు ఎక్కడి నుంచి? ఆ ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి? అదే కదా జగన్ అంటున్నది. ట్యాంకర్లు వచ్చింది ఆగస్టు సెప్టెంబర్లో అంటూ ఉన్నారు 2024. అప్పుడెవరు ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు వాళ్ళకి కాంట్రాక్ట్ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కదా ఫైనలైజ్ అయింది అని. పోనీ ఇవన్నీ ఎక్కడన్నా చెప్పారా? కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు తిరుమలకి ఎప్పుడు సరఫరా చేశారు? సరఫరా చేస్తే తిరుమలలో టెస్టింగ్ మెకానిజం ఉంది కదా, అది దాటుకొని ట్యాంకర్లు ఎట్లా లోపలికి వెళ్ళాయి? ఈ అంశాలు ఎక్కడైనా చంద్రబాబు గారు చర్చించారా? ఇవేమీ లేకుండా అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద చర్చించి కూడా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలకు, రాజకీయపరమైనటువంటి విమర్శలకే పరిమితమైతే ఏమైనా అర్థం పర్థం ఉందా? అది సిబిఐ సిట్ కానీ ఎవరిని కూడా బాధ్యులను చేయలేదు కదా, ఏదో కొందరు ఉద్యోగస్తున్న తప్పితే. దానికి కూడా కారణం మేం కాదు కదా, చంద్రబాబే కదా అని కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. అది కదా చర్చించాలి. చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే. కనీసం డేట్స్ గురించి ప్రస్తావించలే, సరఫరా గురించి ప్రస్తావించలే, ఎప్పుడు లోపలికి వచ్చాయో ప్రస్తావించలే. అయ్యయ్యో చాలా డిసప్పాయింట్ అయ్యా సారు నేనైతే.